అసలే వానాకాలం వచ్చింది. రైతులు పొలాలు చేన్లు దున్ని పెట్టుకున్నారు. గట్టిగా వానలు కొడితే ఇత్తులు అలికేతందుకు తయారున్నారు. కానీ ఇప్పటికీ రైతు భరోసా మీద ఎసోంటి క్లారిటీ ఇస్తలేరు సర్కారోళ్ళు. రైతులకు కొత్త పరిశాన్ పట్టుకుంది కదా. ఈ సీజన్ పెట్టుబడి సాయం రైతు భరోసా పైసలు ఎప్పుడేస్తారు సర్కారు అని ఎదురు చూస్తున్నారు. దగ్గర జూన్ 10వ తారీఖు వచ్చి ఇంకా రైతు బంధు మీద ఎటువంటి క్లారిటీ లేకపోయే వరకలా అందరు పరిశాన్ అవుతున్నారు. వస్తుందా రాదా అని అనుమాన పడుతున్నారు. పాత సర్కారు ఉన్నప్పుడు రైతు బంధు కింద ఎకరాకు 5,000 ఇచ్చేది. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు రైతు భరోసా కింద 7,500 ఇస్తారా? పాతదే కంటిన్యూ చేస్తారా? ఇక పోయిన సర్కారు జూన్ 26 తారీఖు నాడే రైతు బంధు పెట్టుబడి సాయం అందరి ఖాతాల్లో పడ్డది. నెలన్నర లోపటినే రైతుల ఖాతాలో జమ అయింది. ఈ సీజన్ లో దగ్గర 69 లక్షల మంది రైతులకు 7,624 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఇచ్చిర్రు. అయితే యాసంగి సీజన్ లో రైతు బంధు కింద నిధులు విడుదల చేసిన కాంగ్రెస్ సర్కారు వానకాలం సీజన్ కెళ్లి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పింది. రైతు భరోసాకు రూల్స్ మార్చేది ఉన్నది. పడవబడ్డ జాగలకిచ్చుడు బంధు పెడతాము, సాగు చేసిన భూములకే ఇస్తామని అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకొని ఏదో ఒక పరిష్కారం చూస్తామని సీఎం సార్ చెప్పుకొచ్చిండు. మరి అసెంబ్లీ మీటింగ్లు ఇప్పుడు అప్పట్లో అయ్యేటట్లు లేవు. మరి పాత పద్ధతిలో చేస్తారా, కొత్త రూల్ ప్రకారంగా మార్చేస్తారా, అసలు ఎప్పుడు ఇస్తారని అందరికి ఒకటే టెన్షన్ అవుతుంది. మరి చూడాలి సర్కారులు దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారో ఏం కథను. గుళ్ళకు పోతే ధ్వజస్తంభం పక్క పొంటే నవగ్రహాలు కూడా కనిపిస్తాయి. చాలా మంది నువ్వులు నూనె పట్టుకుపోయి దీపం అంటించి ఊది బత్తిలు ముట్టించి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి మొక్కుతారు. కానీ గీడో కాడ చిత్రంగా కుక్క నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఆగో ఈ కుక్కను చూడుర్రి, గుళ్ళున్న నవగ్రహాల చుట్టూ ఎంత పద్ధతి తిరుగుతున్నదో. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కాడున్న ఓ గుళ్ళే కుక్కిట్లే నవగ్రహాల చుట్టూ తిరుగుకుంటా కనిపించింది. ఇక కుక్కట్ల ప్రదక్షిణలు చేసుడు చూసి పబ్లిక్ అంతా ఈ దేవుని మహిమనే అని అనుకుంటారు. కుక్క భైరవుని రూపంలో భక్తిని ఇట్లా జాతుకుంటుందని అంటున్నారు. మామూలుగా అయితే 1-2 సార్లు తిరిగితే ఏమో అనుకోవచ్చు, కానీ 5-6 సార్లు తిరిగింది అది. కాబట్టి అదేదో మొక్కు పెట్టుకుని తిరుగుతున్నదని కొందరు గుసగుసలు పెట్టుకుంటారు. పరి దానికి ఏడా తిండి దొరకక ఏదైనా దొరుకుతుందేమో అని అట్లా తిరుగుతున్నట్టుంది. లేకుంటే దానికైనా టైం పాస్ కాక అట్లా చుట్టూ తిరిగి ఆడుకుంటున్నట్టుంది. దానికే మహిమలంట కడతారా అని ఇసొంటి నమ్మనోళ్ళు అంటున్నారు. ఏమైనా కూడా కుక్క ఇట్లా ప్రదక్షిణలు చేసే వరకు వీడియో తీసుకొని వాట్సాప్ లో షేర్ కొట్టుకుంటారు జనాలిగా. కుక్క పిల్ల చూడండి.